కదండి. కులభేదం లేదు. ప్రధానంగా ఎక్కడ అయ్యప్ప స్వాములు భోజనం చేస్తున్నా పక్కన ఆయన్ని స్వామి స్వామి అంటారు తప్పితే నువ్వు ఏ కులం స్వామి అని అనరు. అసలు ఆ మాటే రాదు. ఎటువంటి భేదము లేకుండా 4 మెతుకులు నీ పక్కన కూర్చొని తినడానికి దిక్కుమాలిన కులం అడ్డమైతే ఈ అధవ కులం తీసుకెళ్ళి గంగలో బారేద్దామని అందరికీ చెబుతున్న దీక్ష అయ్యప్ప దీక్ష. ఐశ్వర్యవంతుడు లేదు, పేదవాడు లేదు, కలెక్టర్ లేదు, కండక్టర్ లేదు, ఎటువంటి భేదము లేదు. హాయిగా అందరూ అలా కింద కూర్చుంటారు, భోజనం చేస్తారు. ఒక సమయం ఒక పద్ధతి ప్రకారం ఉంటారు. అందుకని అయ్యప్ప దీక్ష హిందూ ధర్మంలో ఉండే ఐకమత్యాన్ని కాపాడగలుగుతుంది. దీని ఆధారంగానే భవానీ దీక్షలు, శివ దీక్షలు, సత్య దీక్షలు, రామదీక్షలు, వెంకటేశ్వర దీక్షలు అనేకం వస్తున్నాయి. రావాలి. ఒక అరటి చెట్టు వచ్చింది అంటే పక్కన అరటి పిలకలు చాలా వస్తాయి. రావాలి. అది శుభప్రదమైన సూచన. మొత్తం హిందూ ధర్మంలో ఈ కులం అనేది రద్దు అవ్వగలిగితే అప్పుడు హిందుత్వం మొత్తం బాగుంటుంది, భారతదేశం మొత్తం